వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు. 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయి అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది, ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది, ఆ దళితుడు బతుకుతాడా, గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటల రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టమవుతా ఉంది. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో బైసాబు, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000. అర్ధెకరం భూమి ఉంది అనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉంది అనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు. వాటి నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీల నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్క. గా కూలీల నోర్లు కొడతారా మీరు? గాల నోర్లు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు